హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు కథాలోకం ఛానల్. ఈరోజు నేను చెప్పబోయే కథ చందమామ కథల నుంచి పెళ్లి పరీక్ష. రామాపురం జమీందారు దివాణంలో రమణయ్య అనే కోశాధికారి ఉండేవాడు. ఆయన ఏకైక సంతానం సునంద. తల్లి లేని పిల్ల కావడం చేత ఆమెను ఎంతో గారాబంగా పెంచాడు. సునందకు యుక్త వయసు రాగానే తగిన వరుడి కోసం రమణయ్య ప్రయత్నాలు ప్రారంభించాడు. దివాణంలోనే ఒక మంచి యువకుణ్ణి చూసి పెళ్లి చేస్తే కూతురు కలకాలం తన దగ్గర ఉంటుందని రమణయ్య ఆలోచన. దివాణంలో తన దగ్గర ప్రధాన లేఖకులుగా ఉద్యోగాలు చేస్తున్న నాగరాజు, రంగరాజు రమణయ్య మనసులో మెదిలారు. ఇద్దరూ అందంలోనూ విధి నిర్వహణలోనూ ఒకరికొకరు తీసుకుపోరు. తేడా అల్లా వారి స్వభావాల్లో మాత్రమే. నాగరాజు కలుపుగోలు మనిషి. సరదాగా నవ్వుతూ మాట్లాడుతూ ఉంటాడు. తన సంపాదనలో చిల్లి గవ్వ కూడా మిగుల్చుకోవడని, స్నేహితులు షికార్లు అని వచ్చిన డబ్బు దుబారా చేస్తాడని అందరూ చెప్పుకునేవాళ్ళు. రంగరాజు స్వభావం ఇందుకు పూర్తిగా భిన్నంగా ఉండేది. అంతగా అవసరం ఉంటే తప్ప అతడు ఎవరితోనూ మాట్లాడడు. కనీస అవసరాలు కూడా తగ్గించుకుని పొదుపు చేస్తూ ఎంతో డబ్బు కూడబెడుతున్నాడని చాలామంది నమ్మకం. అతన్ని పరమ పిసినారి అని కొందరు ఈసడించుకుంటే, రాబోయే భార్యను సుఖపెట్టడానికి ఇప్పటి నుంచే డబ్బు దాస్తున్నాడని కొందరు మెచ్చుకునేవాళ్ళు. రమణయ్య ఒకనాడు దివాణంలో నుంచి వస్తూనే కూతురి దగ్గర ఆమె పెళ్లి ప్రస్తావన తెచ్చాడు. నాగరాజు, రంగరాజుల గురించి నలుగురు అనుకునేది క్లుప్తంగా ఆమెకు చెప్పి, జమీందారు గారి జన్మదినం వేడుకలప్పుడు అంతఃపురంలో వీళ్ళిద్దరినీ నువ్వు చూశావు. ఈ ఇద్దరిలో నీకు ఎవరు నచ్చారో చెబితే మిగతా విషయాలు నేను చూసుకుంటాను అన్నాడు. సునంద కొద్దిసేపు ఆలోచించి, నేను నాగరాజును పెళ్ళాడుతానా అన్నది. ఆ జవాబుకు రమణయ్య ఒక్క క్షణం ఆశ్చర్యపోయి, అదేమిటి తల్లి, ఆ నాగరాజు డబ్బును నీళ్లల్లా ఖర్చు పెడతాడని, పొదుపు అనే మాటే అతడు ఎరుగడని అంటున్నారు అందరూ. అటువంటి మనిషి రేపు భార్యాబిడ్డల్ని ఎలా పోషించగలడో ఆలోచించావా అన్నాడు. అందుకు సునంద వెంటనే, నాన్న, ఆ నాగరాజు ఇప్పుడు తనకంటూ ఎవరూ లేరు కాబట్టి ధారాళంగా ఖర్చు పెట్టుకుంటున్నాడే గాని అప్పు చేసి పప్పు కూడు తినడం లేదు కదా. అయినా పెళ్ళైన తర్వాత భార్య మీద ప్రేమతో ఖర్చులు తగ్గించుకొని పొదుపుకు అలవాటు పడవచ్చు కదా. ఇక ఆ రంగరాజు నా ఉద్దేశంలో పరమలోభి. అటువంటి మనిషి తాను సుఖపడడు, తన వారిని సుఖపెట్టలేడు. అటువంటి మనిషిని పెళ్ళాడి నేనే సుఖపడగలను చెప్పు అన్నది. ఒకవేళ వాళ్ళని గురించిన నీ అంచనా తప్పైతే అన్నాడు రమణయ్య. సునంద ఒక్క క్షణం మౌనంగా ఊరుకుని, అయితే ఒక పని చేయి నాన్న, నాగరాజుకి రంగరాజుకి ఒక చిన్న పరీక్ష పెట్టు. అందులో ఎవరు నెగ్గితే అతన్ని చేసుకుంటాను అని ఆ పరీక్ష ఏమిటో తండ్రికి చెప్పింది. ఆ మర్నాటి సాయంకాలం దివాణం కార్యాలయంలో ఏదో తీవ్రంగా ఆలోచిస్తున్న వాడిలా కూర్చున్న రమణయ్యను చూసి నాగరాజు, చీకటి పడే వేళ అయినా ఇంకా ఇంటికి వెళ్లకుండా ఇక్కడే ఉన్నారేమిటి అని అడిగాడు. ఆ ప్రశ్నకు రమణయ్య తలాడించి, ఏం చెప్పమంటావయ్యా నాగరాజు, మా సునందకు ఒక మంచి పెళ్లి సంబంధం వచ్చింది. వాళ్ళేమో కట్నం కింద వెంటనే 10,000 ఇస్తే గాని సంబంధం ఖాయం చేసుకునేది లేదని మొండికెత్తారు. నా దగ్గర ఇప్పుడు అంత డబ్బు లేదు, ఏం చేయాలా అని ఆలోచిస్తున్నాను అన్నాడు. ఆ జవాబుకు నాగరాజు ఆశ్చర్యపోయి, చెరుకు తినడానికి కూలి అడగడం అంటే ఇదేనన్నమాట. అందచందాల్లోనూ తెలివితేటల్లోనూ ఎవరికీ తీసిపోని మీ అమ్మాయే వెళ్ళలేని కానుక కదా. ఆమెను భార్యగా పొందడమే అదృష్టం. కళ్ళకద్దుకుని చేసుకోకుండా కట్నం ఏమిటి అని ఆగి, నాకు కనీసం 4 రోజులు గడువిస్తే ఆ సొమ్ము నేను సర్దుతాను. మీరింటికి వెళ్ళి నిశ్చింతగా ఉండండి అని ధైర్యం చెప్పాడు. వచ్చిన జీతం డబ్బు వచ్చినట్లు ఖర్చు పెట్టే మనిషివి కదా, అంత డబ్బు ఎక్కడి నుంచి తేగలవు అని అడిగాడు రమణయ్య. నాగరాజు చిన్నగా నవ్వి, డబ్బున్న మంచి మనుషులెందరో నాకు స్నేహితులు. వాళ్లకు నేను ఎన్నో ఉపకారాలు చేసి ఉన్నాను. నేను అడిగితే ఆ మాత్రం సహాయం చేయకపోరు అన్నాడు. అక్కడి నుంచి బయలుదేరి రంగరాజు దగ్గరికి వెళ్ళాడు రమణయ్య. అతడికి తన డబ్బు అవసరం గురించి వివరించి, నువ్వెంతో పొదుపరివని, నాకు తప్పక సహాయపడగలవని నమ్మి వచ్చాను. నాకు ఒక 10,000 సర్దావంటే 3వ నెల ముగిసే లోపల నీ బాకీ తీర్చేస్తాను అన్నాడు. ఆ మాటలు వింటూనే రంగరాజు ముఖం వెలవెలపోయింది. అతడు కొద్దిసేపు తల వంచుకుని ఊరుకుని తరువాత, ఏమనుకోకండి, అప్పు ఇవ్వడం అనేది నా స్వభావానికి విరుద్ధం. మీ అమ్మాయి పెళ్ళి చేతిలో డబ్బున్నప్పుడే చేయొచ్చు కదా. 3 నెలల తర్వాత ఆ కట్నం ఏదో నాకే ఇస్తే మీ అమ్మాయిని నేనే చేసుకుంటాను అన్నాడు.
ఆ జవాబుకు రమణయ్యకు కోపం వచ్చినా ఏమీ మాట్లాడకుండా ఇంటికి తిరిగి వచ్చి జరిగినదంతా కూతురుకు చెప్పాడు. ఇప్పటికైనా గ్రహించావా నాన్న, ఆ ఇద్దరిలో నీకు తగిన అల్లుడెవరో అన్నది సునంద మెరిసే కళ్ళతో. చిన్నదానివైనా మనుషుల్ని అంచనా వేయడంలో నువ్వే గెలిచావు తల్లి అని కూతురు తలను ప్రేమగా నిమిరాడు రమణయ్య. ఆ తర్వాత నెల తిరగకుండానే ఒక శుభముహూర్తాన సునంద నాగరాజుల పెళ్ళి వైభవంగా జరిగింది. ఇదండి ఈరోజు కథ. రేపు ఇంకో కథ చెప్పుకుందాం. నా కథలు కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.